నీ నెక్స్ట్ చిట్టా ఇదే నిన్న బెంగాల్ రేపు తెలంగాణ, ఏం డిఫరెన్స్ ఉండదు. షరియా పంకులు కట్టుకొని వస్తారు చూడు, డైరెక్ట్ మాట్లాడుకుందాం అనుకోండి. భారత్లో ఒకటే రాజ్యాంగం ఉంటుంది, షరియా నడవదు, భారత రాజ్యాంగమే నడుస్తుంది. ఇవాళ నువ్వు నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడకపోతే, నీ హక్కుల గురించి నువ్వు పోరాడకపోతే ఓ హిందూ, ఇవాళ మమతా బెనర్జీ బెంగాల్, రేపు నీ తెలంగాణ ఉండొచ్చు, అందులో డౌటే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కులగన పేరు మీద సనాతన ధర్మాన్ని చీల్చే ఇక ప్రక్రియ ఎంత పెద్దగా ఉన్నదో ఇప్పుడు మమతా బెనర్జీ తీసుకొచ్చిన బిల్లే మీకు చెప్తుంది. ఇవాళ నేను మాట్లాడతలేను మమతా బెనర్జీ గారి గురించి. ఇవాళ ఓబీసీ న్యూస్లో మమతా బెనర్జీ కోర్ట్ ఆర్డర్ని కూడా తుంగలదు, యాక్చువల్ ఓడి పట్టించుకుంటాడు కోర్ట్ ఆర్డర్ని అని చెప్పి మాట్లాడిన మాటలు కనిపిస్తాయి. ఎన్నికటికి మాట్లాడేదా గూగుల్ చేయండి. కట్ చేసి సీన్ చేసి లోపలికి పోతే మమతా బెనర్జీ ఏం చేసింది రాబాయ్ అని చెప్పి మాట్లాడితే, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో మమతా బెనర్జీ ఓబీసీ సర్వే ఒకటి ఫైనలైజ్ చేసిందంట. ఇందులో ఏం చేసిందంట అంటే 140 అడిషనల్ సబ్ గ్రూప్స్ని ఇంక్లూడ్ చేసిందట. చేసి ఒక సబ్ కేటగిరీ తయారు చేసే ప్రయత్నం చేసిందట. ఎందుకు చేసిందిరా నాయన మమతా బెనర్జీకి ఇదంతా అని అంటే 2026 పోల్ రెడీనెస్ మొదలెట్టింది ఆమె. వచ్చే ఎన్నికల ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలెట్టింది. గవర్నమెంట్ ఏం సిగ్నల్ చేసిందనంటే 17% ఓబీసీ రిజర్వేషన్ పాలసీ విల్ రిమైన్ ఇన్ ఎఫెక్ట్ అని చెప్పి ఆల్రెడీ ఈమె తీర్మానం కూడా చేసేసింది. ఓబీసీ కేటగిరీని 2 రకాలుగా డివైడ్ చేసింది ఫ్రెండ్స్. ఒక కేటగిరీ ఓబీసీ ఏ అని చెప్పి పెట్టి 10% రిజర్వేషన్ పెట్టి అందులో 81 కమ్యూనిటీలను పెట్టింది. 2 కేటగిరీలు చేసి అందులో ఒక 10% ఓబీసీ ఏ అని పెట్టి 10% రిజర్వేషన్ ఇచ్చి 81 కమ్యూనిటీలను అందులో ఇంక్లూడ్ చేసి ఆ 81 కమ్యూనిటీలలో 56 మంది ముస్లిం కమ్యూనిటీలు ఉన్నారు. ఓబీసీ సర్వే గండి ఎవరు కొట్టింది? బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ వాళ్ళకు. మళ్ళీ ఇలా ఓబీసీ డిమ్కా కొట్టే ఛానల్ కూడా ఉన్నాయి కొన్నిడ. ఆడెవడు మాట్లాడాడు ఇది బీసీలకు పెద్ద పీట వేయాలని మాట్లాడతారు. మళ్ళీ బీసీలకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది, యావత్ దేశంలో ఏడ జరిగినా మాట్లాడాలి కదా అప్పుడు బీసీల మీద. వాడు మాట్లాడాడు, వాళ్ళు మాట్లాడరు. అదేంద్రా మాట్లాడతానంటే ఆహా అని మాట్లాడతారు. మళ్ళీ నేను బీసీనే, నా హక్కు పోతున్నప్పుడు నేను గర్జించి మాట్లాడతా. ఇదేం గర్వం రా అని చెప్పి మిమ్మల్ని నిలదీస్తా. ఇప్పుడు ఓబీసీ ఏ కింద నువ్వు 81 కమ్యూనిటీలను పెట్టి అలా 56 ముస్లిం కమ్యూనిటీలను పెడితే వాళ్ళ ముస్లిం కమ్యూనిటీల కులగన జరిగిందా? మళ్ళీ 10% రిజర్వేషన్ అని అంటే బీసీలకు ఎంత కట్టుబట్టట్టు. మళ్ళీ ఇంకో ఓబీసీ బి అని పెట్టిర్రు, అందులో 7% రిజర్వేషన్ ఇచ్చారు. 99 కమ్యూనిటీలను పెట్టినరు, అందులో మళ్ళీ 41 మంది ముస్లిం కమ్యూనిటీలకే ఉన్నారు. అంటే 17% రిజర్వేషన్లల్లో 180 కమ్యూనిటీలు పెడితే అందులో 97 మంది ముస్లిం కమ్యూనిటీలకు ఇచ్చారు రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్లో. మళ్ళీ ముస్లింల కులగణన అవుతుందా? కాదు. సంఖ నాకనీకే ఈడెవరికైనా గండి పడుతుంది అంటే సనాతన ధర్మంలో ఉన్న హిందువులకు పడుతుంది. వీడికి అర్థం కాదు హిందువుకి. నాకేంది ఇక కొంతమంది ఢింకాగాళ్ళు వస్తారు, వచ్చి మాట్లాడతారు. ఇక ఈడ బాధ. నేనేమంటున్నా, నువ్వు కులగన నిష్పక్షపాతంగా చేయి. అసలు రిజర్వేషన్ ప్రక్రియ అనేది మతపరంగా ఇప్పుడు వచ్చింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలదొక్కినట్టు కాదా ఇది? మతపరమైన రిజర్వేషన్ ఏడికే వచ్చింది రాజ్యాంగంలా? చెప్పుడు నాకు. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు మారుద్దామని అనుకుంటున్నారు? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందనంటే, మళ్ళా మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ కోసం ఏం చేస్తుంది, సిగ్గుశరం ఉన్నదా అని చెప్పి కోర్టులు తీర్పిచ్చినాయి. కల్కట్టా హైకోర్టు ఇచ్చిన రోజులు మర్చిపోయారా మీరు? నేను కోర్టును కూడా పట్టించుకోను అని చెప్పి మమతా బెనర్జీ చెప్పింది. మళ్ళీ అప్పుడు ఏమంటారు? కల్కట్టా హైకోర్టు క్యాన్సిల్ చేసింది ఈ ఓబీసీ సర్టిఫికేట్స్ ఏదైతే 77 గ్రూపులకు తృణమూల్ కాంగ్రెస్ 5th March 2010 అండ్ 11th May 2012 ఇచ్చిన పంచాయతీని కొట్టిపడేసింది. మమతా బెనర్జీ ఏం చేసింది? కోర్టులను అవమానించింది. మళ్ళా కోర్టు ధిక్కారణ కేసు మమతా బెనర్జీ మీద పెడతారా? యాక్షన్స్. అదే శర్మిష్టన్ మాత్రము కోల్కతా నుంచి, గుర్గావ్ నుంచి కోల్కతాకి అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చింది మమతా బెనర్జీ. మళ్ళా ఈ సర్వేకి ఆధారం ఏందిరా అంటే సచ్చార్ కమిటీ రిపోర్ట్ 2006ది.
అయితే ఈ 2006 సచ్చార్ కమిటీ ఏదైతే ఉందో ఇది కంక్లూడ్ ఎట్లా చేసిర్రు అని అంటే బాగా అసలు ఇన్ఫేమస్గా కంక్లూడ్ చేసిర్రు. దానికి ఒక ప్రక్రియ లేదు, మన్ను లేదు, మాశానం లేదు. ముస్లిమ్స్ అందరు గరిబోళ్ళు ఉన్నారట, వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్లో షెడ్యూల్ ట్రైబ్లలో పెట్టాలట. మళ్ళీ దీనికి ఏమైనా కాంగ్రెస్ ఆనాడు చట్టబద్ధత కల్పించిందా, కాన్స్టిట్యూషనల్ శాంక్షన్ ఇచ్చిందా? మళ్ళీ ఇదే సచ్చార్ కమిటీ ప్రకారము మీ వక్ఫ్ ప్రాపర్టీలను కరెక్ట్గా యూజ్ చేసుకుంటే 12 లక్షల కోట్ల రెంట్ వస్తుంది అని చెప్పి సచ్చార్ కమిటీ రిపోర్ట్లో రాసిరు కదా. మళ్ళీ ఈ అడ్డమైన డింకా ఇవన్నీ ఎందుకు? మీకు సబ్సిడీలు పీకనీకే, మైనారిటీ స్టేటస్ ఎందుకు? మీ వక్ఫ్ ప్రాపర్టీ కిరాయిల మీదనే మీ మైనారిటీ బిల్లు పెట్టుకొని బడ్జెట్ పెట్టుకోవచ్చు కదా అని అంటే, ఆహా అమ్మో ఒకడు మాట్లాడొద్దు, దేశ ప్రజలకు చెప్పొద్దు. ఇప్పుడు చెప్పురి ఫ్రెండ్స్, ఈ క్యాస్ట్ కులగన సర్వేల కర్ణాటకలో కూడా సడన్గా ముస్లిం పాపులేషన్ పెరిగింది. కర్ణాటకలో, తెలంగాణలో కూడా 51% ఉన్న హిందువులు 46-48% పడిపోయారు. ఆధార్ కార్డు బేస్ రేఖంగా చేసుకుంటానంటే మళ్ళీ 25 లక్షల ఆధార్ కార్డులు ఎవరి సంఖ్య కిందికి పోయినాయి, దాని మీద చర్చ జరగదు. అసెంబ్లీలు ఏంది అన్నట్టు 1000 పేజీలు ఉన్నాయన్నట. మళ్ళీ కాళేశ్వరం 1000 పేజీలు ఉంటే ఇలా కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారు, అది పెడుతున్నారు. 1000 పేజీలు అన్ని డాక్యుమెంట్ చేసుకొని బయటకు వస్తున్నారు కదా. మళ్ళీ ఇది నా బీసీలకు సంబంధించిన విషయం అన్నప్పుడు 1000 పేజీలు ఉంటుంది, 100 పేజీలు ఉంటుంది, 1 పేజీ ఉంటుంది, అసలు పేజీ లేకుంటుంది. ఇంట్లో కూడా ముస్లిం పాపులేషన్ పెరిగినట్టు ఎందుకు చూపుతున్నారు? ఈ కులగన సర్వే అనేది ఎవరిని సంతుష్టికరం చేయనికే, తుష్టికరం చేయనికే, ఎవరిని అపీల్ చేయనికే. కర్ణాటక ఎందుకు పెట్టలే కులగన సర్వే బయటికి? ఆ కాడికి వస్తే వెనకడికి కాంగ్రెస్ చేసింది కదా, మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు పెట్టలే? చిదంబరం పీకుడు మాటలు మాట్లాడిండా వెనకడికి? ఇది పెడితే దేశంలో అల్లకల్లోలం అవుతుంది. మళ్ళీ అల్లకల్లోలం అయితే మీ రాహుల్ గాంధీ ఎందుకు కోరుతున్నాడు? మీకు అర్థమవుతుందా అని అంటున్నా. మనం చైతన్యవంతులం, జర గట్టిగా ఉందాం. మనని అందరినీ వీళ్ళు ఎట్లా చెప్తారు తెలుసా, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అని చెప్పి మనని పిచ్చోళ్ళని చేస్తున్నారు. మనము ఆ ఫోకస్ మనం చైతన్యవంతులం కదా అన్న బూటకపు నాటకంలోకి నిద్ర నిన్ను ఎంత ఎడ్డోలని చేస్తున్నారో చూపిస్తే ఇప్పుడు కథ, ఈ డేటా అంతా చూపిస్తున్నా మీకు. ఈ పంచాయతీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ, నువ్వు ఓటర్ జాతి, నేను ఓటర్ జాతి, నువ్వు ఒక మిడిల్ క్లాస్ కులానివి, నేను ఒక ట్యాక్స్ పేయర్ల కులం రా నాయన. చలో, ట్యాక్స్ పేయర్ల కులం మనది. ఇయ్యాలట్కే ఓ మధ్య తరగతి ట్యాక్స్ ప్లేయర్ కులం మనది. దాని మీద ప్రస్తావించి మాట్లాడదాం. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపే కులం నీది. ఇది అసలైన కులం, నీ గుణం. నీ కులం భారతదేశాన్ని అభివృద్ధి చేసే నీ గుణం. ఒక మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్ మాట్లాడుతున్నాడు. ఇవాళ నేను మాట్లాడింది తప్ప ఫ్రెండ్స్? ఉత్కారే లేకపోతే కమెంట్ రూపంలో భారత్ మాతాకి జై అని చెప్పి పెట్టు, గర్విస్తాం.